అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి రూరల్ మండలం తర్వాత అలా పెంచుపాడు పంచాయతీ కొంట కట్టుబావి దగ్గర సమీపంలో గుల్లపల్లి దగ్గరగా ఈరోజు ఈ జాతర ఈ ప్రోగ్రాం వీళ్ళు జరిపినారు. సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరిపినారు. దాంట్లో కూడా మేమందరూ ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఎంత మనసు సంతోషంగా ఉందంటే ప్రజల దగ్గర 150 వరకు కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా తెల్లారిపోతానే టెంపుల్ కాడికి పోయేసి దేవాలయం కాడికి పోయేసి పూజ చేసి అందరూ మాట్లాడుకొని మన సుధాకర్ గారు వీళ్ళందరూ ఇక్కడ లచ్చన్న గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. వీళ్ళ ఐకమత్యం చూసి మనిషి చాలా సంతోషపడతా ఉంది. నిజంగానే ప్రతి పల్లి కూడా ఈ మాదిరిగానే ఉండిందంటే మన దేశం ఆదర్శంగా ఉంది. మన ఈ పల్లి ఆదర్శంగా ఉంది. ఇదే విధంగా అన్ని పల్లెలు ఉంటే కూడా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. యాక్చువల్లీ గాంధీజీ గారు అదే అన్నారు, మన ఇవి పల్లెలు డెవలప్ అయినప్పుడు గ్రామాలు డెవలప్ అయినప్పుడే దేశం డెవలప్ అవుతుందని చెప్పినారు. ఈ సిద్ధాంతంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రామాలు డెవలప్మెంట్ కావాలా, ఇవి డెవలప్మెంట్ అయిపోతే మన దేశం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి 3,000-4,000 మనుషులకు ఒక సచివాలయం అనేది ఏర్పాటు చేసి ప్రతి అవసరాలు వీళ్ళకు పల్లెళ్ళు వీళ్ళ విలేజెస్లో ఉండే వాళ్ళందరూ అన్ని అవసరాలు వీళ్ళకి తీరల్లా, వీళ్ళకి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ కావాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ వీళ్ళకి ఏ చిన్న ఇది వస్తే కూడా వాలంటీర్లు వీళ్ళ దాలమందరం కాడికి వచ్చేసి వీళ్ళ గడప కాడికి వచ్చేసి అడిగి వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని ప్రతిదీ చెప్పేవాళ్ళు. అన్ని రకాలుగా సంతోషంగా చాలా హాయిగా 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిపినాం. కానీ దురదృష్టవశాత్తు మనం అనుకోవాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇది వచ్చిందో మనకు ప్రజలకు ఒక శాపం మాదిరి తయారైంది. ఏం చేసిందంటే టోటల్ సచివాలయ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసే దిశలో ఇది ప్రవేశిస్తూ ఉంది. ఇప్పుడు విలేజెస్లో కూడా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేసింది. వాలంటీర్లను కూడా వీళ్ళు తీసేసినారు. తర్వాత వచ్చిందను ఇప్పుడు ప్రతి దానికి వీళ్ళు చిన్న దానికి కూడా ఇప్పుడు పెన్షన్లు మినహా వీళ్ళు చెప్పే సూపర్ 6 ఏది ఇవ్వడం లేదు. ఆ పెన్షన్లు కూడా ఇప్పుడు ఏమంటే వాళ్ళకి టార్గెట్లు పెట్టేసి మొత్తం కోత వేయాలా, అందరినీ తగ్గించేయాలనే టైంలో కూడా అన్ని రకాలుగా సర్వేలు చేయించి అన్ని రకాలు ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వికలాంగులకు కూడా వాళ్ళకి వచ్చిన పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు తిరిగి సర్వే అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి రమ్మని చెప్పేసి అక్కడ పాపం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీళ్లు ఇది ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయము ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఇంకా రాబోయే దినాల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు ఇచ్చిన సూపర్ 6 విషయాలు కానీ అన్ని రకాలుగా చేసి గ్రామాలను డెవలప్ చేస్తే మన దేశం కూడా డెవలప్ అవుతుంది. ఈ విలేజ్ విషయానికి వస్తే గుల్లపల్లి విలేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఏమంటే నీటి సమస్య ఇక్కడ వచ్చి అన్ని వీధులన్నీ తిరిగినాను. ఇక్కడ ఈ మెయిన్ ఏమంటే నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏముందంటే డ్రైనేజ్ మొత్తం ఏమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యంగా అప్పుడు పాతకాలంలో ఎప్పుడో అక్కడ వచ్చిందని ఒక GLSR 20,000 లీటర్ల GLSR కట్టినారు. అది GLSR కట్టిన దానివల్ల విలేజెస్ అంతా హయ్యర్ లెవెల్లో వెళ్ళిపోయిన దానివల్ల ఆ వాటర్ ఇన్సఫిషియెంట్గా ఉంది. ఈ హయ్యర్ లెవెల్లో ఉండే ఇండ్లకు నీళ్లు పోవడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బోర్లు చాలా వరకు వేసింటే కూడా ఇక్కడ నీళ్లు పడడం లేదు. కాబట్టి ప్రజలు అయినా ఓపికగా ఉండరు. మేము కోరుకునేది ఒకటే, ఈ విలేజ్ను RWS ఆఫీసర్లు కానీ మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి RDS ఆఫీసర్ వాళ్ళకి ఇది చేసి RDS ఆఫీసర్లు D గారు ఈ విలేజ్ను విజిట్ చేసి ఇక్కడ అంతా చేసి ఒక OHSR 1,00,000 లీటర్లు కానీ లేకపోతే 60,000 లీటర్లు కానీ OHSR కానీ కట్టగలిగినామంటే ఈ వాటర్ సమస్య పర్మనెంట్గా ఇది తీరుతుంది. పంపింగ్ ద్వారా ఒకవేళ ఇక్కడ బోర్లు పడకపోతే దూరం నుండి అయినా వాటర్ దీనికి వచ్చి పంపింగ్ చేసి ఇలా నీటి సమస్య తీర్చల్లా. ఈ రకంగా ఆదర్శంగా ఉండే గ్రామాల్లో ఆదర్శంగా ఉండే గ్రామం ఇంకా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ ఇంకా డెవలప్ అవుతాయి. ప్రతి విలేజ్ కూడా డెవలప్ అవుతుంది. మన సుధాకర్ గారు కూడా మనం అందరూ కలిసి ఇక్కడ వచ్చినాము, అందరూ కూర్చొని విలేజెస్లో మాట్లాడినాము. ఖచ్చితంగా దీని గురించి గవర్నమెంట్ వాళ్ళు కానీ RWS ఆఫీసర్లు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని గురించి ఆలోచించి ఒక ట్యాంక్ OHSR ట్యాంక్ ఒక బోర్ వేసి అన్ని రకాలుగా ఆదుకుంటారని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.